బీజేపీ ప్రకటించిన లోక్సభ అభ్యర్థుల తొలి లిస్టు తెలంగాణ బీజేపీలో తీవ్ర దుమారం రేపుతుంది. బీజేపీ ఫస్ట్ లిస్టుపై ఫైర్ అవుతున్నారు కొందరు తెలంగాణ బీజేపీ నేతలు. నిన్న ప్రకటించిన 9 మంది జాబితాల్లో 3 సిట్టింగ్ ఎంపీలకు అవకాశం దక్కగా 4 కొత్త వారికి చోటు కల్పించింది బీజేపీ. హైదరాబాద్, మల్కజ్గిరి, జహీరాబాద్, నాగర్ కర్నూల్ స్థానాల్లో పార్టీలో కీలక నేతల నుంచి అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ పార్లమెంటరీ స్థానం ఆశించినట్లు వార్తలు వస్తున్నా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీపై ఫైర్ అయ్యారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి మొగోడే దొరకలేదా అంటూ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిపై సెటైర్లు వేశారు రాజాసింగ్. ఇప్పటికే పార్టీలో చేరని మాధవీలతకు సీటు కేటాయించడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. బీజేపీ నేత అవకాశం దక్కకపోవడంతో ఇప్పటికే రాజాసింగ్ విజయ సంకల్ప యాత్రతో పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు నాకు వినిపిస్తుంది. ఇక రాజాసింగ్ తో పాటు మల్కజ్గిరి ఎంపీ టికెట్ ఆశించిన బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు సైతం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. త్వరలో అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానంటూ సంచలన ట్వీట్ చేశారు మురళీధర్ రావు. ఆయన ఈటెలకు సహకరిస్తారా లేదా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది. అలాగే నాగర్ కర్నూల్ ఎంపీ స్థానాన్ని ఆశించిన బీజేపీ నేత బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి కూడా నిరాశకు గురైనట్లు తెలుస్తుంది. జహీరాబాద్ పార్లమెంటు స్థానం బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కు ఇవ్వగా ఆలే నరేంద్ర కుమారుడు ఆలే భాస్కర్, మాజీ మంత్రి బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి రాష్ట్ర నాయకత్వం వద్ద నిరసన వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాగా మొదటి జాబితాలో పేర్లు రాకపోవడంతో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు సహా నేతలు కూడా డీకే అరుణ, జితేందర్ రెడ్డి నిరాశలో ఉన్నారు. మరోవైపు మొత్తం 9 మంది జాబితాలో 6 ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే కావడం చర్చకు దారితీసింది. ఇలా మొత్తానికి మొదటి లిస్టు బీజేపీ నాయకుల మధ్య పెద్ద చిచ్చే పెట్టిందని చెప్పవచ్చు.